వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను ఆత్మకూరు ఆర్డీఓ బి పావని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, రాజకీయ నాయకులు భారీగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన, హెల్మెట్ ధరించి ప్రయాణించాలి, ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ బస్టాండ్ సమీపంలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ గంగాధర్ మోటార్, ఆత్మకూరు ప్రాంత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు, ఆత్మకూరు స్టేషన్ ఎస్ఐలు జిలాని, సాయి, వెంకటేశ్వర్ రెడ్డితో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, టీడీపీ యువనేత పిడికిడి వెంకటేశ్వర్లు, ఎన్డీఓ నేతలు వాగాల శ్రీహరి, పయ్యావుల రామకృష్ణ, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. భద్రతా వారోత్సవాలను మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో సబ్ డివిజన్ నుంచి పంచాయతీ బస్టాండ్ దాకా ర్యాలీ మానవహారం నిర్వహించి వాహనదారులందరూ కూడా హెల్మెట్ ధరించాలి, కారు నడిపే ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ మరియు మద్యం సేవించి వాహనాలు నడపరాదని నా ఇక్కడి నుంచి వస్తుంది రండి బాగా లాంగ్ అవుతుంది కదా. ఇది చాలా ప్రత్యేకమైన ప్రోగ్రాము. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాము. ఎందుకంటే ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేవి జరుపుకోవాలి, అందరికీ తెలియజేయాలన్నంత తీవ్ర స్థాయిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఇండియాలో 27,800 మంది చనిపోతున్నారు. గాయపడేవారైతే దానికి 4 రెట్లు ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ 1,00,000 మంది గాయపడితే ఒక 27,000, 30,000 మంది చనిపోతూ ఉన్నారు. అట్లానే ఈ నెలలో తీసుకుంటే ఒక జనవరిలోనే ఇప్పటి వరకు ఒక నెల్లూరు జిల్లాలోనే 45 మంది మరణించారు. సుమారు ఒక 200 మంది గాయపడినారు. ఈ గాయపడి మరణించిన వారి ఫ్యామిలీలన్నీ కూడా అనాథలైపోతున్నాయి. ర్యాష్ డ్రైవ్ చేయడం కానీ, హెల్మెట్ పెట్టుకోకపోవడం కానీ, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కానీ, కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం కానీ, అర్ధరాత్రి మంచున్నా కూడా మూర్ఖంగా డ్రైవ్ చేయడము, అతివేగంగా వెళ్ళడము, అట్లానే స్టూడెంట్స్ అందరూ కూడా బైక్ రేసింగ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు గమనించాలా, వాళ్ళకు పవర్ బైక్లు ఇచ్చేస్తే నేరుగా ఈ ఊరెల్పలు తీసుకెళ్లి పెద్ద పెద్ద రోడ్లలో పవర్ రేసింగ్ చేస్తున్నారు. అట్లా రేసింగ్ చేసి డివైడర్ పట్టుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది సినియాక్టర్ పిల్లలు కూడా ఉన్నారు. బాబు మోహన్ గారు కొడుకు కానీ వీళ్ళందరూ కూడా అలా చనిపోయిన వారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల హరికృష్ణ గారు చనిపోయినారు, లాల్జాన్ బాషా గారు చనిపోయినారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయినారు. వీళ్ళందరూ కూడా రాత్రి కూడా ప్రయాణం చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయినారు వీళ్ళందరూ కూడా. కాబట్టి అందరూ కూడా గమనించాలి. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓపెన్ డ్రింక్ చేయడం కానీ, డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ నడవడం వల్ల ఈ ప్రమాదాలను జరుగుతున్నాయి. అత్యంత ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే, ఎవరైతే యాక్సిడెంట్ చూస్తారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కోర్టు చుట్టూ జరగాల, సాక్ష్యం చెప్పాలనే ఒక పాత పద్ధతి ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎవరైతే ఫస్ట్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్ జాయిన్ చేస్తారో వారికి 25,000 రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి 26 జాతీయ భద్రతా వారోత్సవాలు అనుగుణంగా అలాగనే ఈరోజు రోడ్ ర్యాలీ నిర్వహించబడుతుంది. దాంట్లో ఫస్ట్ మా యొక్క వినాదం ఏంటంటే, మోటార్ సైకిల్ వారు సీట్ బెల్ట్ ధరించాలని, అట్లాగనే మోటార్ సైకిల్ వారు హెల్మెట్ ధరించాలని, కారు వారు సీట్ బెల్ట్ ధరించాలని, అట్లాగనే ఎలాంటి మత్తు పానీయాలు సేవించి వాళ్ళు బండి నడపకూడదని, అట్లాగే ముందు కూర్చున్న వారు హెల్మెట్ ధరించిన, అట్లాగే వెనక కూర్చున్న వారు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని, అట్లాగనే మెయిన్ ఈ ఆటో వాళ్ళకి మేము తెలియపరిచేందుకు మాకు ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు ముఖ్యంగా ఈ ఉపాధి కూలీలు దాంట్లో ఉన్న సీట్లు మొత్తం తీసేసి 20 మంది, 12 మంది, 13 మంది, 14 మంది తీసుకెళ్తున్నారు. దీనివల్ల కూడా రోడ్డు యాక్సిడెంట్ జరగడానికి కారణమవుతుంది. అట్లాగనే గూడ్స్ వారు ఆ యొక్క లగేజ్ తోలాల్సింది పోయి వీళ్ళు కూడా ఉపాధి కూలీలను రవాణా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మా మనవి ఎలాంటి ఉపాధి కూలీలను రవాణా చేయకూడదండి. వాళ్ళకు కేటాయించిన పర్మిట్ ప్రకారం వాళ్ళే ఆ లగేజే తీసుకెళ్లాలని, అట్లా ఆటో వాళ్ళు కూడా
ఎంత సీటింగ్ ప్రకారం ఉంటే అంతే తీసుకెళ్లాలని. నెక్స్ట్ ఈ యొక్క ట్రాక్టర్ టైలర్లు మెయిన్, ట్రాక్టర్ ఈ పొగాకు బ్యానీలు ఈ సీజన్ కాబట్టి మెయిన్ ఈ పొగాకు చెక్కులు డోర్లు ఓపెన్ చేసేసుకొని, అట్లాగనే ఆ పొగాకు చెక్కులు డోర్లు ఓపెన్ చేసుకొని తీసుకెళ్ళటమే కాకుండా అటు ఇటు ఉపాధి కూలీల్ని వాళ్ళని కూర్చోబెట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే ఈ హైవేలండి వచ్చే వెనక నుంచి ఎవరు లారీ వారికి వీళ్ళు డోర్ ఓపెన్ చేశారని తెలియదు, డోర్ క్లోజ్ చేసాడు అని కూడా తెలియదు. ఇట్లా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్లకు రైతు సోదరులకు తెలియపరచడంగా డోర్లు ఓపెన్ చేయకుండా వాళ్ళని ఇంకొక బండిలో అయినా ఆ ఉపాధి కూలీని తీసుకెళ్లాలని మా యొక్క మనవి. తర్వాత ఈ మెయిన్ ఈ దుక్కులు చూసినప్పుడు కేజీ వీల్స్ ట్రాక్టర్లు మెయిన్ కేజీ వీల్స్ ధరించి వస్తున్నారండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్గా కేజీ వీల్ ఇనుప చక్రాలను తీసుకొని రోడ్డు మీద వస్తున్నారని. ఈ యొక్క రోడ్లు పాడవటం వల్ల సపోజ్ ఆ యొక్క మన పిల్లలే ఆ రోడ్లో డ్రైవ్ చేయడానికి వస్తారు, స్కిడ్ అయ్యి జారిపడడానికి అవకాశం ఉంది. అట్లానే మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వారు ఎవరైనా వచ్చారనుకో ఈ రోడ్డు యొక్క పరిస్థితి తెలియదు. ఈ గుంటలు పడటం వల్ల అక్కడికి వచ్చాగానే ఆ గుంటలో వాళ్ళు స్కిడ్ అయి పడి చనిపోవడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా యాక్సిడెంట్ల శాతం ఎక్కువ జరుగుతుందంటే మోటార్ సైకిల్ వాళ్ళ హెల్మెట్ ధరించకపోవటం ఒకటి, సెల్ ఫోన్ మాట్లాడటం ఒకటి, ఈ మత్తు పానీయాలు సేవించడం ఒకటి జరుగుతున్నాయి. దయచేసి మేము మెయిన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తెలియపరచడం అయినగా ఈ యొక్క నిబంధనలు మనం ఆటోమేటిక్ ఒక సెల్ కొనుగోలు చేస్తున్నాము. ఈ సెల్కి ఎన్ని మనం ప్రొటెక్షన్ చేస్తున్నాము, దీనికి ఎలా ప్రొటెక్షన్ చేస్తున్నాం, మన మనిషి యొక్క బాడీ కూడా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము. మళ్ళీ అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ మా యొక్క రోడ్డు నిబంధనలు పాటించాలని, ఈ సంవత్సరం పట్టుకున్న ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని మేము కోరుకుంటూ మీ ద్వారా తెలియపరుస్తున్నాము. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.